హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం ఈరోజు టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ప్రిలిమ్స్ రిజల్ట్ రావటం జరిగింది. ఇప్పుడు మెయిన్స్ ఏం చదవాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందు ఇప్పటివరకు మనం ఏం చదివాము, ఇంకా మనము ఏం చదవాలి అనే అంశం మీద ఫస్ట్ మనకు స్పష్టత రావాలి. సో డైలీ మీరు ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేస్తూ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ని ఎలా కవర్ చేయాలి అనే అంశం మీద కూడా దృష్టి పెట్టాలి. సో ప్రతి యూనిట్లో కూడా ఒక 10 ముఖ్యమైన ప్రశ్నల్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్తే మనకు మెయిన్స్ అనేది చాలా ఈజీ అవటం జరుగుతుంది. సో చాలాసార్లు మనం చెప్పుకుంటూ వచ్చాం, ఆన్సర్ రైటింగ్ స్ట్రక్చర్ మనకు ఈ మోడల్లో ఉంటుంది. సో క్వశ్చన్ మొత్తం ఇన్స్టెంట్గానే ఉంటుంది. మనం సబ్జెక్టు ప్రిపరేషన్ అనేది జరుగుతూ వస్తుంది. అక్కడ మీరు ఎలాంటి ప్రశ్న చూసినా కానీ దాని రిలేటెడ్గా మీరు ప్రిపరేషన్ అనేది చేసి ఉంటారు. సో ఆ ప్రశ్నని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆ ప్రశ్నకి డిమాండ్ ఏమని అడిగాడు అది పరిశీలన చేసి ఈ డిమాండ్కి అనుగుణంగా మీ ఆన్సర్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. సో ఎక్స్ట్రా ఏ సోది అనేది రాయొద్దు. ఎక్స్ట్రా సోది లేకుండా స్ట్రైట్గా ప్రశ్న ఏమడుగుతున్నాడో దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం వెళ్ళాలి. దానికి అనుగుణంగా ఇంట్రడక్షన్ పార్ట్ అనేది ప్రతి జవాబుకి కూడా చాలా కీలకమవుతుంది. సో ఈ ప్రశ్న ఏ కోణంలో అడిగాడు, దాని యొక్క రెలవెన్స్ అనేది ఏంటి అనేది ఇంట్రడక్షన్ రాస్తారు. ఇది ఒక 25 పదాల్లో మీరు కంప్లీట్ చేసుకుంటారు. సో కొన్ని ప్రశ్నలు ఒక 100 ప్రశ్నలో 200 ప్రశ్నలో మీరు రెడీ చేసుకొని ఉంటే ఇంచుమించు వాటిల్లో ఉండే నాలెడ్జ్ ఆధారంగా కూడా దీన్ని మీరు ఈజీగా రాయగలుగుతారు. ఇది సమస్య ఉండదు. ఇక డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ అన్నది ఇక్కడ బాడీ ఆఫ్ ది ఆన్సర్లో మీరు ప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ఒక 100 పదాలు వచ్చే వరకు మీరు ట్రై చేసుకోవాలి. దానికన్నా ఎక్కువ పోనీకండి, టైం సరిపోదు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దీన్ని పాయింట్ వైజ్గా రాయటము లేకపోతే ఇంకేమన్నా ఫార్మేట్ ఉంటే ఆ రూపంలో ఈజీగా ఆన్సర్ అన్నది ఎగ్జామినర్కి అర్థమయ్యే విధంగా ఇక్కడ ఆన్సర్ని ప్రజెంట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత పై అంశాలన్నిటినీ కంక్లూజన్గా పాజిటివ్ అవుట్కమ్ తోటి ఒక బ్యాలెన్స్డ్గా కంక్లూజన్ ఇవ్వటం జరుగుతుంది. ఈ కంక్లూజన్ అన్నది 25 పదాల్లో మీరు ముగిస్తారు. ఇన్ టోటల్ 120 నుంచి 150 వర్డ్స్లో మీ ఆన్సర్ కంప్లీట్ కావాలి. సో ఒక ప్రశ్నకి జవాబు రాయటానికి మీకు ఎగ్జామ్ హాల్లో 12 నిమిషాల సమయం ఉంటుంది. మొత్తం టోటల్ టైం మనకు 3 అవర్స్ అంటే 180 మినిట్స్ ఉన్నది. టోటల్ మీకు అక్కడ వచ్చే క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్. 180 మినిట్స్ బై 15 చేస్తే మీకు 12 మినిట్స్ వస్తుంది ఒక ప్రశ్నకి ఆన్సర్ రాయడానికి. ఇందులో మీరు ప్రశ్నని చదివి దానిని పూర్తిగా అర్థం చేసుకోవటానికి ఒక 2 మినిట్స్ మీరు కేటాయించుకొని ఆ 10 నిమిషాల్లో ఆన్సర్ రాసే విధంగా మనము ఫస్ట్ మైండ్లో ఒక ఆన్సర్ని మ్యాప్ చేసుకుంటాం. సో ఈ 10 నిమిషాల్లో 120 నుంచి 150 పదాలు స్పీడ్ అన్నది మనకు అందుకోవాలి. అంటే ఒక నిమిషానికి మీరు 12 నుంచి 15 పదాలు రాసే స్పీడ్ అన్నది పెంపొందించుకోవాలి. అలా జరిగితేనే మీరు ఎగ్జామ్లో 15 ప్రశ్నలకి అటెంప్ట్ చేయగలుగుతారు. లేని సందర్భంలో 11, 12 అట్లా ఆగిపోతాయి. సో ఫస్ట్ 15కి 15 అటెంప్ట్ చేస్తాం అనుకోవాలి. అందులో 12 ఎక్స్ట్రాడినరీగా రాస్తాం, ఒక్కొక్క దానికి 7 మార్కులు చొప్పున. ఒక లాస్ట్కి 2-3 క్వశ్చన్స్ వదిలేయద్దు. ఏ క్వశ్చన్ని కూడా ఎగ్జామ్ పేపర్లో ఖాళీగా వదిలేసి రావద్దు. సో దానికి ఎంతో అంత మీరు నింపుకు రండి. కనీసము 2 మార్కులు 3 మార్కులు అయినా కానీ పడతాయి. సో ఈ విధంగా మీ ప్రజెంటేషన్ అనేది ఇక్కడి నుంచి వర్క్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం మనకు 6 పేపర్లు ఉన్నాయి. ఈచ్ పేపర్ 150 మార్క్స్ చొప్పున 900 మార్క్స్కి మీకు మెయిన్స్ జరగటం జరుగుతుంది. సో ప్రతి పేపర్లో కూడా ఆన్ అండ్ యావరేజ్ 90+ సాధించగలిగితే మీకు జాబ్ రాకుండా ఆపటం ఎవరి తరము కాదు. సో 100% జాబ్ వస్తుంది. ఇక్కడ 90 మార్క్స్ మీరు స్కోర్ చేయాలి అంటే 15 ప్రశ్నలకి కూడా కనీసము అవుట్ ఆఫ్ 10కి 6 మార్క్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే మనకు 90 మార్క్స్ రావటము కష్టమైన పనేమీ కాదు. సో దీన్ని మీరు కొద్దిగా ప్రయత్నం చేస్తే ఈజీగా సాధించగలుగుతారు. సో అందుకోసమనే నేను చెప్తున్నాను, ప్రతి
యూనిట్లో కూడా ప్రతి యూనిట్లో కూడా ఒక 10 ప్రశ్నల్ని మనం సిద్ధంగా పెట్టుకుంటే ఇక్కడ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ప్లాన్ ఏ అని మనము ఉదాహరణకి మనం ఇండియన్ హిస్టరీనే తీసుకుందాం. ఇండియన్ హిస్టరీలో కన్ఫామ్గా వచ్చే క్వశ్చన్లు ఏంటది? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ అండ్ రిలీజియస్. ఈ మూడింటిలో ఒకటైతే కంపల్సరీ మనకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో పడుతుంది. సో ఫస్ట్ ఈ విధంగా ప్లాన్ ఏకి సంబంధించిన ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ పోతాం. ఒకవేళ ఎగ్జామ్లో మనం అనుకోకుండా ఏదైనా ట్విస్ట్ వచ్చి ఈ ఏరియాస్ కాకుండా ఇటువైపు వెళ్తే సో అప్పుడు ఖచ్చితంగా మనకి ఇక్కడ గుప్తా ఇరా కానీ లేదా పోస్ట్ మౌర్య ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కానీ లేదా ఇంకొకటి ఈ ఏరియాస్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది కూడా టైం బాగా లేకపోతే దానికి మనం చేసేది ఏమీ లేదు. ప్రస్తుతం ఉన్న సమయానికి ఫస్ట్ ఈ ఎక్స్పెక్టెడ్కి వెళ్తాం. ఇది మిస్ అయితే దీంట్లో ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. ఇది కన్వెన్షనల్ సబ్జెక్ట్స్కి అయితే ఇక మనం చేసేది ఏమీ ఉండదు. ఈ కరెంట్ రిలేటెడ్వి మాత్రం కొద్దిగా ఇక్కడ సి ఏరియాలో ఫోకస్ చేసుకోవటం జరుగుతుంది. కన్వెన్షన్ మిస్ అయినా ప్లాన్ ఏలో, ప్లాన్ బిలో కన్వెన్షన్ మిస్ అయినా ఇక ఖచ్చితంగా కరెంట్ అయితే వాళ్ళు టచ్ చేయవలసిందే. సో ఈ విధమైన అప్రోచ్ని మనము ఫాలో అవటం జరుగుతుంది. మనకి ఇంకొక ముఖ్యమైన విషయం, సెప్టెంబర్ 21 నాడు సివిల్స్ మెయిన్స్ జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మాత్రం అక్టోబర్ 21 రావటం జరిగింది. సో ఇక్కడ మెయిన్స్లో వచ్చే ప్రశ్నల నుంచి మనకు ఇంపార్టెంట్ ఏరియాస్ కూడా తెలుస్తాయి. ఇంపార్టెంట్ ఏరియాస్ని కూడా మనము ఫోకస్ చేసుకోవటం జరుగుతుంది. సో ఇప్పటివరకు ప్రిపరేషన్ ఒకలాగా ఉంటుంది. ఈ సివిల్స్ క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత సివిల్స్ వాళ్ళు దేని మీద ఫోకస్ చేశాడో యూపీఎస్సీ చూసుకొని ఒకవేళ కవర్ కాని అంశాలు ఉంటే మనం ఆ టైంలో ఈ సివిల్స్ దాని మీద కూడా కవర్ చేయవలసి ఉంటుంది. ఇలాంటి అప్రోచ్ని మనం ఇప్పుడు తీసుకోగలిగితే ఉన్న సమయంలో బెటర్గా తీసుకురాగలగటం జరుగుతుంది. సో ప్రతి అభ్యర్థి కూడా మీకు సిలబస్ అనేది ఉన్నది. సో ఆ సిలబస్లో ఉదాహరణకి యూనిట్ 1లో ఇదంతా కూడా ఇచ్చాడు మీకు. యూనిట్ 1లో నేను ఏం చదివాను అనేది మీరు రెడీ చేసుకోవాలి. ఇదిగో గతంలో నేను మీకు యూనిట్ 1లో మగధ సామ్రాజ్యం ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, జైన మత ప్రభావం ఏంటి, కుషాన్లు భారత సంస్కృతికి అందించిన సేవలు ఏంటి, ఈ విధంగా ఇక్కడ డే 3 అని ఉంటుంది. డే 3, డే 8, డే 11 అంటే మనం ఆ రోజుల్లో వీటికి సంబంధించి డే 3 నాడు వివరణ ఇచ్చాము. దాని మీద అప్పట్లో చాలామంది అభ్యర్థులు ఆన్సర్స్ కూడా రాయటం జరిగింది అనేది మీకు ఇక్కడ స్పష్టం. ఆ విధంగా ప్రతి యూనిట్లో కూడా మనం ఏం చదివాము నీకు తెలవాలి. దానికి ఇదిగో ఇక్కడ పక్కనే నేను ఇచ్చాను క్వశ్చన్స్ అన్నీ కూడా. ఒకవేళ నువ్వు చదవకపోతే ఒకసారి ఈ క్లాసెస్ విని నువ్వు ఆ ఏరియాస్ని కంప్లీట్ చేసుకో. దాంతో మనకు బేసిక్ కంప్లీట్ అవుతుంది. ఇక ఏం చదవాలి అంటే ఈ చదివిన దాంట్లో ఇంకా ఏమి కవర్ చేయలేదు వాటి మీద ఫోకస్ చేస్తాం. దాంతోపాటు కరెంట్ రిలేటెడ్ ఇప్పుడు డైనమిక్స్ మారినాయి కదా, దాని మీద ఫోకస్ చేస్తాం. ఈ విధంగా మన అప్రోచ్ అనేది వెళ్తాం. నేను ఇది మొత్తం కూడా 2 రోజుల నుంచి వర్క్ చేసి మొత్తం తీశాను. ఇదిగో ఇండియన్ హిస్టరీలో ఇది మనము సిలబస్, ఇదిగో ఇది మనం కవర్ చేసింది. అట్లా డే 17లో ఏముంది, ప్రతి యూనిట్లో కూడా నేను ఏం కవర్ చేశానని చెప్పాను. అదేవిధంగా తెలంగాణ చరిత్ర 5 యూనిట్లలో మనం ఏం కవర్ చేసుకున్నాం, ఇదిగో ఇవి. జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ జోగ్రఫీ ఆఫ్ తెలంగాణ, ఇదిగో జోగ్రఫీలో మనం ఈ ప్రశ్నలు. ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, జోగ్రఫీకి సంబంధించి ఫస్ట్ 2 యూనిట్లు ఇండియన్ జోగ్రఫీ ఇచ్చాడు, మిగిలిన 3 యూనిట్లు తెలంగాణ జోగ్రఫీ ఇచ్చాడు. సో ఫస్ట్ 2 యూనిట్స్ ఇండియన్ జోగ్రఫీ అన్నాడు, కానీ మొత్తం సివిల్స్ మెయిన్స్కి
జోగ్రఫీ ఆప్షనల్ ఎంత ఉంటుందో ఇంచుమించు 50% దాంట్లో కవర్ అయ్యే విధంగా 2 యూనిట్లలోనే మొత్తం తీసుకొని వచ్చి పెట్టాడు. అంతా A to Z జోగ్రఫీకి సంబంధించి అంతా ఇక్కడ ఇచ్చాడు. సో దానికి సంబంధించి కూడా మనం మ్యాక్సిమము ఎంత చేయగలగాలో అన్ని క్వశ్చన్స్ కూడా కవర్ చేసుకోవటం జరిగింది. ఇంకా అవకాశం ఉంటే చూస్తాం. సో తెలంగాణ జోగ్రఫీకి సంబంధించి ఇంకా మనం ఏమేమి అవకాశాలు ఉన్నాయో అవి కూడా పరిశీలన చేస్తాం. అదేవిధంగా ఇండియన్ సొసైటీకి సంబంధించి ఇది సిలబస్సు, ఇది మనం ఇక్కడ కవర్ చేసుకున్నది ఇండియన్ సొసైటీకి సంబంధించి. అదేవిధంగా ఇండియన్ పాలిటీకి సంబంధించి ఇది సిలబస్సు, ఇది నేను కవర్ చేశా. ఈ డేస్లో మీకు అక్కడ నీకు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. గవర్నెన్స్ పార్ట్ ఇదిగో ఇక్కడ సిలబస్ ఉంది. యూనిట్ వైజ్గా అన్ని యూనిట్స్ని ఖచ్చితంగా కవర్ చేసుకుంటూ వెళ్ళాం. ఇంకా కవర్ కాని ఉంటే నేను అది కూడా చూపిస్తాను ఏం కవర్ కాలేదన్నది. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ సో మొత్తం కంప్లీట్ చేసుకోవటం జరిగింది. ఇదంతా కూడా తెలంగాణ ఎకానమీకి సంబంధించి కొద్దిగానే అప్పుడు వెయిట్ చేసాం. బడ్జెట్ అవన్నీ కూడా టైంకి గవర్నమెంట్లు మారటం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అనేది చూస్తాం. దీనికి సంబంధించి కంటెంట్ని మనము ఇంటర్నెట్ నుంచే తీసుకోవాల్సి ఉంది. మనకి ఇప్పుడు సర్వే అనేది ఏమీ రాలేదు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత బడ్జెట్ వాళ్ళైతే ప్రజెంటేషన్ చేశారు, కానీ అది వాళ్ళ అవుట్కమ్ ఏదేదో ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ పొలిటికల్గా అది కనిపిస్తుంది. బట్ ఎగ్జామ్కి మనకి ఏ విధంగా ఉంటుందో దాన్ని ప్రయత్నం చేస్తాం. ఎకానమీకి సంబంధించి కూడా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం A to Z అన్నీ కూడా కవర్ చేసుకోవటం జరిగింది. మనము ఇంకా ఏదైనా కరెంటుది వస్తే అది చేసుకుంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాక్సిమం కవర్ అయిపోయిందండి. కరెంట్ రిలేటెడ్వి మనం ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ కూడా ఇక తెలంగాణ ఉద్యమం ఇది ఫస్ట్ టైం తీసుకొని వచ్చారు. ఇందులో ఫస్ట్ 5 యూనిట్స్కి సంబంధించి కంప్లీట్ అయినాయి. ఇంకా మిగిలినవి మనము చూసుకోవాలి. ఇది ఫస్ట్ టైము అయినా కానీ 24 క్వశ్చన్స్ వరకు మనము లాగగలిగాము. దీని మీద ఎట్లా ఇస్తాడు ఏంటనేది అది ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. దీని మీద గతంలో ఎప్పుడు జరగలేదు మనకు గ్రూప్ 1. బట్ బేసిక్గా మనం కొన్ని ప్రశ్నలను అయితే రూపొందించుకొని చేయగలిగాము. ఇది ఇప్పుడు వరకు మనం చదివింది. మరి ఇప్పుడు మనం చదవవలసింది ఏమిటి అనేది కూడా ఇక్కడ నేను క్లియర్గా రాశాను. ఉదాహరణకి యూనిట్ 1లో మగధ, బౌద్ధ, జైన, కుషాన్లు చదివాం. ఇంకా చదవాల్సింది సాధారణంగా ఎవరు మెయిన్స్ స్టార్ట్ చేసినా కానీ IVC వేదిక్ తోటే స్టార్ట్ చేస్తారు. దాన్ని మనం తర్వాత చూడొచ్చని వదిలేసాం. ఇప్పుడు ఈ టైంలో దీని మీద కూడా ఫోకస్ చేయటం జరుగుతుంది. సోషో కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మౌర్య, గుప్తా. ఈ విధంగా నేను యూనిట్ 1లో ఏంటి, యూనిట్ 2లో ఏంటి, యూనిట్ 3లో ఏం చదివాము, ఇంకేం చదవాలి, యూనిట్ 4లో ఏం చదివాము, ఏం చదవాలి, యూనిట్ 5లో ఏం చదివాము, ఇంకేం చదవాలి, ఇండియన్ హిస్టరీ. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ యూనిట్ 1లో ఇది చదివాము. దీంట్లో పెద్దగా చదవాల్సింది ఏం లేదు, రివిజన్ చేసుకోవాలి. యూనిట్ 2లో మొత్తం చదివాము, రివిజన్ చేసుకోవాలి. యూనిట్ 3 ఇదంతా చదివాము, దీన్ని కూడా చదువుకుంటే బాగుంటుందని ఇక్కడ రాసుకోవటం జరిగింది. యూనిట్ 4 ఈ ఏరియాస్ని మనం కవర్ చేసుకోవాలి. తెలంగాణ చరిత్ర. యూనిట్ 5 ఈ ఏరియాస్ని కవర్ చేసుకోవాలి. జోగ్రఫీ ఇవన్నీ చదివాము, వీటిని రివిజన్ చేసుకుంటే సరిపోతుంది, లేదా మీకు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే సరిపోతుంది. ఇది తెలంగాణ జోగ్రఫీకి పూర్తి కంటెంట్ అయితే మనకు మెయిన్స్ ఓరియంటేషన్ ఎక్స్పెక్ట్ చేయటం కష్టమవుతుంది. బట్ ఉన్నంతలో ఇది బేసిక్. ఎక్కడైనా పీఠభూమి, తెలంగాణలో పీఠభూములు, దానికి లింక్ పెట్టుకుంటూ దీన్ని రాసుకోవటమే. ఈ ఏరియాస్ని ఇప్పుడు కవర్ చేసుకుంటాం. ఆ విధంగా ప్రతి యూనిట్కి కూడా అండి నేను మొత్తం వర్క్ చేశాను. సో సోషాలజీ ఇది చదివాను, ఇవి చదివాము, ఇంకా ఇవి చదవాలి. సో వీటి మీద చేసుకుంటాం. పాలిటీ మొత్తం రివిజన్ చేసుకోవటమే. ఇంకేమైనా కరెంట్ రిలేటెడ్ ఉంటే అక్కడ అప్డేట్ చేసుకోవటం జరుగుతుంది. గవర్నెన్స్ యూనిట్ 1 మొత్తం మ్యాక్సిమం 99% ఈ ఏరియా నుంచే క్వశ్చన్ వచ్చేస్తుంది. ఇక మీరు దీని మీద పట్టు ఉన్నది అంటే ఇక బయటికి వెళ్ళటం కష్టం ఎగ్జామినర్. నేను దాదాపు 25 years ప్రీవియస్ సివిల్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్స్ అన్నిటినీ ఏరియా వైజ్గా చూసి వీటిని క్వశ్చన్స్ తీసి ఎక్స్పెక్టేషన్స్గా ఆన్సర్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా సో మ్యాక్సిమం కవర్ అయిపోయింది. ఇంకేమన్నా ఉంటే కరెంట్ రిలేటెడ్గా అప్పుడు చూస్తాము గవర్నెన్స్ది. సో ఎకానమీకి సంబంధించి
జాతీయ ఆదాయము, సెక్టోరల్ ట్రెండ్స్ ఏమైనా చదివాం. ఇప్పుడు బడ్జెట్ వస్తుంది కాబట్టి అప్పుడు చూస్తాం. పేదరికము, నిరుద్యోగిత కంప్లీటెడ్. ఇప్పుడు ఏమైనా కరెంట్ రిలేటెడ్ డేటా ఆధారంగా ఉంటే కరెంట్ రిలేటెడ్ చేయాలి. బ్యాంకింగ్, ఈసారి బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ అనేది కాస్త ఇంపార్టెంటు. దీన్ని ఆల్రెడీ బ్యాంకు దాని గురించి నరసింహం కమిటీ అవన్నీ చెప్పుకున్నాం. దీనిని ఒక కొత్త కోణంలో మనం చెప్పుకోవలసి ఉంది. ఇది ఒకటి మనం ఫోకస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకేమన్నా ఉంటే వాటిని జూలై 23 తర్వాత బడ్జెట్ వస్తే దాని ప్రకారం ఇండియన్ ఎకానమీకి వెళ్తాం. సో తెలంగాణ ఎకానమీకి సంబంధించి యూనిట్ 1 మామూలు రొటీనే, అది ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలో చెప్పుకున్నాం, మన క్లాస్లో కూడా వివరించుకున్నాం. యూనిట్ 2లో ఇక డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఏంటి, తెలంగాణలో విద్యా వైద్య పరిస్థితులు, ఇవన్నీ ప్రత్యేకంగా అయితే మనకు దగ్గర డేటా అయితే లేదు. ఇవి కరెంట్ నుంచి డేటా తీయాలి, వెబ్సైట్లో వాళ్ళు ఇస్తే డేటా తీసుకొని చేయాలి. ఇక తెలంగాణలో ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఈజీగానే మనము ఇప్పుడు చేయగలుగుతాం. ఈ వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, ఈ పాతది కేసీఆర్ సమయంలో అంతా మోసం ఇవన్నీ ఇప్పుడుని ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారు చెప్తున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఇక్కడ కరెంట్ రిలేటెడ్గా తీసుకోవాలి. పాతవి ఎంతవరకు వ్యాలిడిటీ అన్నది ఇది కూడా $1 మిలియన్ క్వశ్చను. ఇంకా మనకు సమయం ఉంది కాబట్టి దీని మీద ఏ ఏరియాలో వస్తాయో పరిశీలన చేద్దాం. ఇంకా రైతు రుణమాఫీ ఇటువంటివి అంటున్నారు కదా, ఆ సమయంలో వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నామని ఏమన్నా చెప్తే రావచ్చు. అదేవిధంగా పారిశ్రామిక రంగం మీద కూడా. సో ఇది కొద్దిగా మనము కరెంట్ రిలేటెడ్గా ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం అనేది చూసుకొని వెళ్ళాలి. పర్యావరణం యూనిట్ 1, 2, 3, 4, 5 అన్నీ కవర్ అయినాయి. కరెంట్ రిలేటెడ్ ఉంటే మాత్రం ఇక్కడ చూసుకోవాలి. అదేవిధంగా పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ చదివినవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు కొత్తవి ఏమన్నా వస్తే దాన్ని కూడా అప్డేట్ చేసుకుంటాం. సో సెక్షన్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీలో మొక్కలు, లక్షణాలు, వాటి ఉపయోగాలు, ఇది రొటీన్ క్వశ్చనే అని మనం అప్పుడు చేయలేదు, ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి చేసుకుంటాం. ఈ ఫెర్టిలైజర్స్ అన్ని క్వశ్చన్స్ నేను ఇచ్చేసాను మీకు, వాటికి ఆన్సర్స్ కూడా రాశారు. ఇంకేమన్నా కవర్ చేయండి ఉంటే దాన్ని ఇక్కడ చూసుకుంటాం. ఇవన్నీ కూడా నేను మీకు ఇచ్చినవే అండి. ఇగో ఇక్కడ మీకు ప్రతిదీ కూడా మీకు కనిపిస్తాయి, క్వశ్చన్స్ అన్నీ కూడా తీస్తే. వాటి మీద క్లాసెస్ కూడా మనం చెప్పుకున్నాం కూడా, ఇవన్నీ కూడా. జీవ ఇంధనాలు, బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, ఇవన్నీ. క్లియర్. సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక సేఫ్ డ్రింకింగ్ వాటర్, FSSA, ఆర్గానిక్ ఫార్మింగ్, వీటిని ఇప్పుడు మనం కవర్ చేసుకుంటాం. ఈ యూనిట్ 6 తెలంగాణ ఉద్యమం మనకు తెలిసిందే కదా అది. సో ఇది ఫ్రెష్ అయినా కానీ వర్క్ చేసాం. మిగిలిన యూనిట్స్ని కూడా ఇప్పుడు ఆన్సర్స్ కొన్ని రెడీమేడ్గా రాస్తాం. అక్కడ ఏ ప్రశ్న ఇచ్చినా కానీ తెలంగాణ ఉద్యమం మీద మీరు అవగాహన ఉంది కాబట్టి రాసుకుంటూ వెళ్తారు. ఇది మనము మీకు చేసింది, ఇంకా మనం చెయ్యబోయేది కూడా. దీని మీద పూర్తి అవగాహన మీకు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఈరోజు జూలై 11th or 12th ఐ థింక్. వీటి మీద ఇంకా నేను కొద్దిగా ప్రశ్నలు అనేది తయారు చేసుకోవాలి. ప్రశ్నలు అనేది తయారు చేసుకొని దానికి ఫార్మాట్ని కూడా నేను ఆన్సర్ ఫార్మాట్ బ్రీఫ్గా నేను ఈ విధంగా ఆన్సర్ రాయండి, ఇందులో ఈ పాయింట్స్ ఉంచండి అని చెప్పుకుంటూ వస్తాను. సో నాకు ఇంకొక 4-5 డేస్ టైం పడుతుంది. ఈ జూలై 22nd నుంచి మీకు జూలై 22nd నుంచి మీకు నేను డే బై డే, ఉదాహరణకి సోమవారం ఇచ్చాను, మీకు ఒక 10 ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. 5వ 10వ ఒక 10 ప్రశ్నలు ఇస్తాను. కవర్ అయిన ప్రశ్నలు ఏంటి, కవర్ కానివి ఏంటి అనేది ఇప్పుడు కూడా తెలిసింది మీకు. సో కవర్ కాని ప్రశ్నలు 10 ఇవ్వటం జరుగుతుంది. వీటికి ఆన్సర్లో ఉండాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. దాని మీద మీరు ఆన్సర్స్ రాసి నాకు పంపిస్తారు, అది నేను కరెక్షన్ చేస్తాను. ఇది ఇప్పటిది కాదండి, దాదాపు కేసీఆర్ ఫస్ట్ టర్మ్ 2017-18 నుంచి మనము టీఎస్ గ్రూప్ 1ని రన్ చేయటం జరుగుతూ వస్తుంది. ఇప్పటికీ 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల్లో మనము కన్సిస్టెంట్గా తీసుకొని వస్తున్నాం. బట్
ఏ విధంగా అయితే మీకు ఒక నెల జీతం లేక ఇబ్బంది పడతారో, ఒక నెల మీకు జీతం రాలేదనుకోండి ఎంత కష్టమవుతుందో ఆలోచించండి. అదే ఒక 5 నెలలు రాకపోతే పరిస్థితి ఏంటి? ఒక సంవత్సరం మీకు జీతం రాకుండా మిమ్మల్ని పని చేయమంటే ఏ విధంగా ఉంటుందో ఆలోచించవచ్చు మీరు. అయినా కానీ నేను 2018 నుంచి 24 వరకు ఎక్కడ అవకాశం ఉన్నా కానీ నేను మీకు అన్నీ అప్డేట్ చేసుకుంటూ వచ్చాం. నేను కూడా హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ రన్ చేసుకోవాలి. అందుకని పార్ట్ టైం నాకు తెలిసిన ఏదో చిన్నపాటి పనులు చేసుకుంటూ ఏదో నేను రన్ చేసుకుంటూ వస్తున్నాను నా లైఫ్ని. యాక్చువల్గా ఇప్పుడైతే నా దగ్గర అంత సమయం కూడా లేదు కేటాయించడానికి మీకు మ్యాక్సిమము. బట్ అయినా కానీ నాకున్నంత సమయంలోనే నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. నాకున్న సమయంలోనే మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. మాకున్న ఆధారమే ఇన్స్టిట్యూషన్స్. ఈ ఇన్స్టిట్యూషన్ మీద ఒక 4 జాయిన్ అయితే నాకు ఒక రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు వస్తాయి. దాదాపు 6 సంవత్సరాల నుంచి మనకు నోటిఫికేషన్స్ లేకుండా అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ. సో ఇన్స్టిట్యూషన్స్ భవిష్యత్తు చూసుకోండి ఏ విధంగా అయిపోయిందో. సో మాలాంటి ఫ్యాకల్టీలకి అయితే ఇక అసలు లైఫ్ ఏ విధంగా రోజు గడవటమే కష్టం అన్న స్థితిలోకి అయిపోయింది కదా. దానికి నా బాధలు మీకు, మీ బాధలు నాకు చెప్పుకోవటం వలన ఇప్పుడు సమస్యకి ఏమీ ఉండదు. సో బట్ ఎనీవే, మీరు మీ కష్టం మీరు పడుతున్నారు, నా కష్టం నేను పడుతున్నా. నాకు సాధ్యమైనంత వరకు ప్రతి అభ్యర్థులకి కూడా నేను ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తూ వస్తున్నా. సో ఇవి నేను కష్టపడి చేసింది మీకు. ఇది నేను ఇప్పుడు మీకు చేస్తానని చెప్తున్నాను. సో 22 జూలై నుంచి డే బై డే కానీ ఆ విధంగా నేను మీకు ఒక 10 క్వశ్చన్స్ వాటిని బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేసి ఇస్తాను. దానికి ఆన్సర్స్ రాసి మీరు పంపండి. అదేవిధంగా సెప్టెంబర్ తర్వాత మనం వ్యాసాల మీద ఫోకస్ చేస్తాం, ఎస్ఐ రైటింగ్. అప్పటికి ఇంకా ముఖ్యమైన అంశాలు ఏంటో మనకు తెలుస్తాయి. అక్టోబర్ 21 కాబట్టి లాస్ట్ మూమెంట్లో అక్టోబర్ ఈ 5 నుంచి 21 మధ్యలో డైలీ ఒక 2-3 వ్యాసాలు అభ్యర్థులు సిద్ధంగా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటూ ఉండండి. ఆ టైంకి సబ్జెక్టులు అన్నీ ఉంటాయి కాబట్టి వ్యాసంలో మీరు మరికొన్ని అంశాలని జోడించగలుగుతారు. ఇది నేను ఇక్కడ టీఎస్ అభ్యర్థులకి తెలియజేస్తుంది. సో దీన్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. సో దీంతోపాటు నేను ఇచ్చినవి కూడా మీకు చూపిస్తాను, అవి ఏ విధంగా చూసుకోవాలి మీరు అన్నది. ఇదిగో మనకి ఇక్కడ లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత టీఎస్ గ్రూప్ 1 మెయిన్స్ 50 డేస్ యాక్షన్ ప్లాన్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డే 1 యాక్షన్ ప్లాన్ ఏంటి, డే 2 ఏంటి, ఈ విధంగా క్లియర్గా ఇచ్చాను. సో 6 ప్రశ్నలు. ఇది డే 1 ఏంటి, డే 2 ఏంటి, డే 3 ఏంటి అని ఈ విధంగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. 53 వరకు కూడా ఇక్కడ ఉన్న ప్రశ్నలన్నీ కూడా నేను గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్స్ ఇన్ టోటల్ అని ఇచ్చాను ఇక్కడ మీకు. సో ప్రతి టాపిక్లోవి అన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. మీరు ఏం వెతుక్కోక్కర్లే, అన్నీ కూడా నేను వెతికి డిటిపి చేయించి మరీ ఇచ్చాను. కనీసం డిటిపి ఖర్చులు కూడా రావట్లేదండి ఇన్స్టిట్యూషన్కి. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎట్టుందో తెలియదు కానీ మాదైతే ఆ పరిస్థితిలో ఉంది. అయినా కానీ ఇది ఇచ్చాను, ఇది తీసుకోండి కావాలనుకుంటే. ఇకపై జూలై 22 నుంచి నేను మీకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే పంపిస్తానని చెప్తున్నాను కదా ప్రశ్నలు. ఇక్కడ 43 అయింది కదండి, ఇక్కడ 44, 45, 46 అట్లా ఆల్టర్నేటివ్ డేస్లో ఇక్కడ మీకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవాలి ప్రతి అభ్యర్థి కూడా. క్లియర్? గతంలో ఇంకా ఎవరన్నా కవర్ చేసుకొని వాళ్ళు ఉంటే వాటిని కవర్ చేసుకుంటూ ఉండండి. నేను ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే కానీ అట్లా 2 డేస్కి ఒకసారి కానీ ఇస్తానని చెప్పాను. ఈ మధ్యలో ఇగో ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కవర్ చేసుకుంటూ ఉండొచ్చు మీరు. ఇది ఎప్పుడు 6th ఫిబ్రవరి 2023 అండి. ఇప్పుడు మనము జూలైలో 2024 ఉన్నాం. ఒకవేళ అప్పట్లో మీరు ఆన్సర్స్ రాసిన వీటికి మళ్ళీ ఒకసారి రాయాల్సిందే. ఆ స్పీడ్ కానీ లేకపోతే అందులో ఉండే కంటెంటు అదంతా మళ్ళీ మీకు రావాలి అంటే అయిపోయింది, అది ఆ ఘట్టం అయిపోయింది. మీకు రాసింది ఒక్కసారి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి జారారంటే మళ్ళీ 0 నుంచి మొదలు పెట్టుకోవాల్సిందే. అందుకే నేను ఇక్కడ ఆల్టర్నేటివ్ డే ఇచ్చా. ఇవేమి చేయకుండా మీరు వర్క్
ఇప్పుడు నన్ను ఇవ్వమంటే నేను ఇచ్చేది నీకు ఉపయోగపడాలంటే ఇవి కూడా చేసి ఉండాలి నువ్వు. సో మళ్ళీ ఒకసారి వీటిని రివైజ్ చేసుకుంటూ వర్క్ చేయండి. ఇవి మెటీరియల్ కంటెంట్కి సంబంధించి. ఇక వీటికి సంబంధించి క్లాసులు కూడా నేను వివరణ ఇచ్చానని చెప్పాను. అవి మీకు ఇక్కడ టిఎస్ గ్రూప్ 1 సత్యాసార్ డెస్క్ అని కనిపిస్తుంది. టిఎస్ గ్రూప్ 1 సత్యాసార్ డెస్క్ అని దీన్ని క్లిక్ చేస్తే మీకు 1 2 3 4 5 ఈ విధంగా పేజెస్ కనిపిస్తాయి. డే 18, డే 19, 20, 21, 22, 23, 24, 25, 26 అలా నేను వివరణలు అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు డే 27 అక్కడ నీ క్వశ్చన్స్ ఏమున్నాయో చూసుకో. దానికి సంబంధించి ఇదిగో నేను ఇక్కడ ఏ విధంగా ఆన్సర్ రాయాలో చూపించాను. అడుగుతున్నాను సరే, 20 నుంచి తిరుగులేని విజయాన్ని అనుకుంటారు. ప్రతి రాష్ట్రం నుంచి సో ఈ విధంగా ఆన్సర్ రైటింగ్ని ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చాను. కంటెంట్ ఏమో ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈసారి కూడా నేను ఇచ్చే క్లాసులకి ఎక్స్ప్లెనేషను ఇక్కడ పేజ్ 5 ఉంది కదా, పేజ్ 6, పేజ్ 7 ఆ విధంగా వస్తాయి. దీని కంటిన్యూషన్ వస్తూ ఉంటుంది. క్లాసు మెటీరియల్ ఏమో దీని కంటిన్యూషన్గా ఇక్కడ వస్తూ ఉంటుంది. అది నువ్వు చూసుకొని ఫాలో అవుతూ ఉండు ఎగ్జామ్ వరకు. క్లియర్? సో దీన్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. నేను కొంత వర్క్ మెయిన్స్కి సంబంధించి క్వశ్చన్స్ తీయటం, వాటికి బేసిక్ గ్రౌండ్ వర్క్ చేసుకొని మీకు 21 నుంచి కంటెంట్ని అందించడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.